వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్ స్టూడెంట్స్. ముందుగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. రిజల్ట్ త్వరగానే వచ్చేస్తుంది, మీరేం టెన్షన్ పెట్టుకోకండి. నెక్స్ట్ 10th క్లాస్కి వచ్చే స్టూడెంట్స్ అంటే ప్రజెంట్ 9th క్లాస్ వాళ్ళు అందరూ 10th క్లాస్కి వచ్చేసామని చాలా ఆనందపడుతున్నారు. కానీ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరంతా 10th క్లాస్కి వచ్చేసారు అని ఆనందపడే ముందు మీరు నిజంగా మీ జీవిత లక్ష్యం కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారు? కామెంట్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఇలా అంటారు, మేడం తర్వాత చూద్దాం మేడం, చేద్దాం మేడం అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్ష్యం లేని ప్రయాణం అనేది గమ్యం లేని లావ లాంటిది. దానికి గమ్యం తెలీదు, లక్ష్యం లేకపోతే మీకు గమ్యం తెలీదు. 10th క్లాస్ అనేది మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. సో మీరు లక్ష్యం అనేది ఇప్పుడే నిర్ణయించుకున్నట్లయితే అది ఏదైనా పర్వాలేదు. మీరు డాక్టర్ కావాలనుకుంటున్నారా, లేదంటే లాయరు, లేదంటే పోలీస్, లేదంటే కలెక్టర్, ఇలా ఏదైనా లక్ష్యం అనేది ఇప్పుడే నిర్ణయించుకుంటే దానికి తగ్గట్టు మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడానికి బాగుంటుంది. ముందుగా మీకు చెప్పేది ఏంటంటే ఫోకస్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. గోల్ అనేది ఫిక్స్ చేసుకుంటేనే ఫోకస్ కరెక్ట్గా ఉంటుంది. గోల్ లేకపోతే ఫోకస్ ఉండదు, ఫోకస్ లేకపోతే సక్సెస్ రాదు. చాలామంది సక్సెస్ కోసం కలలు కంటారు, కానీ సక్సెస్ కోసం ఎవరు కష్టపడడానికి రెడీగా ఉండరు. ఇందులో ఎంతమంది సరైన ప్లాన్ వేసుకొని రోజుకి స్కూల్ అయిపోయిన తర్వాత 2-3 అవర్స్ అయినా మేము కష్టపడుతున్నాం మేడం, సీరియస్గా చదువుతున్నాం మేడం అనేవాళ్ళు కామెంట్ చేయండి. మొబైల్ వాడకుండా ఎంతమంది ఉంటున్నారు? ప్రజెంట్ ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయి ఇంటికి మేడం మేము మొబైలే యూజ్ చేయట్లేదు మేడం, సీరియస్గా చదువుకుంటున్నాం మేడం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి. సక్సెస్ అంటే షార్ట్కట్ ఫామ్స్ ఏమి ఉండవండి. హార్డ్ వర్క్ ప్లస్ డిసిప్లిన్ ఈక్వల్ టు సక్సెస్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే, మీరు ఎంత పద్ధతిగా ఉంటే అదే మీకు సక్సెస్ని రేపు చూపిస్తుంది. చిన్న చిన్న అలవాట్లే మీ జీవితాన్ని మార్చేస్తాయి. టైంకి లేవడం, ప్లాన్ ప్రకారం చదవడం, మొబైల్కి దూరంగా ఉండడం, మళ్ళీ రివిజన్ చేయడం, ఇవే సక్సెస్కి మూల కారణాలు. ముఖ్యమైన కారణాలు కూడా ఇవే. మీరు చదువుకోవడం మాత్రమే కాదు, ఒక మంచి మనిషిగా కూడా ఎదగాలి. స్కూల్లో చూస్తున్నాను కదా, చాలామంది డిసిప్లిన్గా ఉండట్లేదు. బిహేవియర్ అనేది చాలా అబ్నార్మల్గా ఉంటుంది. మళ్ళీ మేము చెప్పడం, తిట్టడం అవన్నీ కాదు. మీకు మీరే కొంచెం రియలైజ్ అయ్యి ఇలా ఉండాలి, నేను ఇలా ఉంటాను, అసలు ఎవరితోని ఏ టీచర్తోని చెప్పించుకోను అని మీకు మీరే డిసైడ్ అవ్వండి. నెక్స్ట్, మీరు చదువుకోవడం మాత్రమే కాదు, మంచి మనసుగా ఎదగాలి అంటే కొన్ని లక్షణాలు అనేవి మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ముఖ్యంగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా. అంటే మీరు రోజు రోడ్డు మీద నడుస్తూ వస్తారు, మధ్యలో ఎవరికైనా కొంచెం సహాయం కావాలి అనిపిస్తుంది, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం. పక్కన అవసరం లేదు, మన స్కూల్లో ఉన్న పర్యావరణం ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, కాగితాలు వేసి అవి వేసి ఇవి వేసి మొత్తానికి పాడు చేసేయడానికి రెడీగా ఉంటారు. అలా కాకుండా దాన్ని నీట్గా ఉంచడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఇతరులు గౌరవించడం. కొంతమంది ఎలా అంటే స్కూల్లో ఉన్నామనే ఆలోచనే లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతారు. అలాంటివి తగ్గించుకొని ఇతరులని రెస్పెక్ట్ ఇస్తే ఇతరులు కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ మార్క్స్, ఇట్ ఈజ్ అబౌట్ వాల్యూస్. ఇది కొటేషన్ మాత్రమే కాదండి, మీరు కరెక్ట్గా ఆచరించాలి, కానీ మీ జీవితాన్ని మార్చేస్తుంది. చాలామంది స్టూడెంట్స్ అంటారు, మేడం మేము చదవలేకపోతున్నాం మేడం అని. ఎందుకు చదవలేరు నాకు అర్థం కాదు. దేవుడు అందరికీ ఒకే రకమైన సామర్థ్యం ఇస్తారు. దాన్ని మీరు ఎంత ఉపయోగించుకుంటున్నారనేదే రేపు మీ సక్సెస్ని నిలబెడుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చదవలేకపోవడం ఉండదు, మీరు ప్రయత్నించట్లేదంతే. ప్రయత్నించాలి, కానీ అందరూ ఒకేలా సక్సెస్ అవుతారు. సామర్థ్యం అనేది అందరికీ ఒకేలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకేలాంటి సామర్థ్యం అనేది ఉంటుంది. కాబట్టి ఉపయోగించే తీరుని బట్టి వాళ్ళు లైఫ్ అనేది రేపు మారాలా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎప్పుడైనా మీరు ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఎండ్, ఇట్ ఈజ్ ఏ లెసన్. అంటే ఒక్కసారి ఫెయిల్ అయ్యామని చెప్పి మనం ఏమీ పడిపోయినట్టు కాదు, అది మనకి ఒక లెసన్ లాంటిది. ఒక్కసారి ఫెయిల్ అయితేనే తెలుస్తుంది ఇంకా మనం ఎంత చేయగలము అని. ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నించండి. ఫెయిల్ అవ్వడం తప్పు కాదు, ప్రయత్నించకపోవడమే తప్పు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు నమ్మాలి. మిమ్మల్ని బయట వాళ్ళు నమ్మడం, మీ పేరెంట్స్ నమ్మడం, టీచర్స్ నమ్మడం అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మితే ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. అది మాత్రం గ్యారంటీగా చెప్పగలం. ఎందుకంటే ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉంటేనే కదా అవతల వాళ్ళకి వచ్చేది. నెక్స్ట్, మీ విజయం కోసం మీరు ఏం చేస్తున్నారు? మీ విజయం కోసమే టీచర్స్, పేరెంట్స్ ఎంత కష్టపడతారో మీరు డైలీ చూస్తూనే ఉంటారు కదా. టీచర్స్ని పక్కన పెడదాం, ఎందుకంటే మార్నింగ్ స్కూల్కి వచ్చిన తర్వాతే వాళ్ళు మన లైఫ్లో ఎంటర్ అవుతారు. కానీ మీ పేరెంట్స్ మీకోసం ఎంత కష్టపడతారు? రాత్రి పగలు తేడా ఉండకుండా మీకోసమే రోజంతా ఎండలో కష్టపడి వచ్చి మీకు
అన్నీ చేసి పెట్టి మిమ్మల్ని స్కూల్కి పంపించి మళ్ళీ సేమ్ అదే పనికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కళ్ళల్లో మీరు ఆనందం చూడాలంటే మీరు ఈరోజు ఎంత కష్టపడితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడగలరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీ సక్సెస్ని వాళ్ళకి మీరు ఇచ్చే గిఫ్ట్లు అంటూ ఏమి ఉండవండి పెద్దగా. మీరు ఈ 10th క్లాసు బెస్ట్ మార్క్స్తో పాస్ అయితే వాళ్ళకి మీరు ఇచ్చే అదే పెద్ద గిఫ్ట్. అంతకుమించి వాళ్ళు మీ దగ్గర నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు నుంచే మీ జీవితం కోసం ఒక మంచి ప్లాన్ రెడీ చేసుకొని గోల్ పెట్టుకొని మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో రాసుకొని దానికోసమే చదవడం స్టార్ట్ చేయండి. ముందుగా క్లియర్ గోల్ ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్లియర్ గోల్ ఉండాలి. సెకండ్ వన్, డేకి కనీసం స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 2 to 4 అవర్స్ తర్వాత మీరు ఏం చేసుకుంటారు అన్నది మీ ఇష్టం. 2 to 4 అవర్స్ సీరియస్గా చదవగలిగితే అది చాలు ప్రజెంట్ అయితే. తర్వాత మొబైల్ ఫోన్ అనేది అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే మొబైల్ యూజ్ చేయడం వల్ల చాలా ఎలా అంటే అదొక డైవర్షన్లా అయిపోతుంది చాలామందికి. ఇన్స్టాగ్రాము, యూట్యూబు, వాట్సాప్ ఇలా చాలా చూస్తున్నారు. అలా చూడడం వల్ల ఏమవుతుందంటే మైండ్ సెట్ మొత్తం అటు సైడే వెళ్ళిపోతుంది తప్ప చదవాలి అనిపించదు. కాబట్టి మొబైల్కి దూరంగా ఉండండి. పాజిటివ్ ఫ్రెండ్స్ మన చుట్టూ క్లాస్లో చాలామంది ఉంటారు, కానీ మంచిగా ఉండేవాళ్ళు కొంతమందే ఉంటారు. ఆ మంచి వాళ్ళు ఎవరో చూసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మీరు కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతారు చదవడంలోనే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రతిరోజు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. మీరు ఈ రోజు ఏం చదివారు, రేపు ఏం చదివారు, ఎల్లుండి ఏం చదివారు, స్టెప్ బై స్టెప్ చదివేటప్పుడు ఏమవుతుందంటే ఈ రోజు నేర్చుకోలేనిది రేపు నేర్చుకోవచ్చు, రేపు నేర్చుకోలేకపోతే ఎల్లుండి నేర్చుకోవచ్చు. అలాగా ఈ రోజు కంటే రేపు కొంచెం ఎక్కువ, రేపటి కంటే ఎల్లుండి కొంచెం ఎక్కువ, అలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే మీ లైఫ్కి మీరే హీరోలు, ఎవ్వరూ రారు. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు ఎలా అవ్వాలన్నది నీ చేతుల్లోనే ఉంటుంది. మీ జీవితాన్ని మీరే మార్చుకోగలరు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం రేపు మీ భవిష్యత్తునే మార్చేస్తుంది. సో ఈరోజు నేను ఏమైతే చెప్పానో అవన్నీ గుర్తుపెట్టుకొని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రమ్య మేడం.